హాయ్ హలో వెల్కమ్ టు ది తుల్కున్ కరెంట్ అఫైర్స్ ఛానల్. మనం నిన్న పోస్ట్ చేసుకున్నటువంటి పోలింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, వాటి ఆన్సర్స్ ఒకసారి చూద్దాము. అందులో మొదటిగా భారతరత్న అవార్డు 2024 సంవత్సరం గాను పొందినటువంటి 5 వ్యక్తులలో మరణానంతరం కాకుండా జీవించి ఉండగా ఈ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు? జీవించి ఉండగానే ఈ అవార్డు అందుకున్న వ్యక్తి. అయితే కింద ఇచ్చిన ఆప్షన్స్లో 5 కూడా 2024 సంవత్సరానికి ప్రధానమంత్రి అవార్డు పొందినటువంటి వ్యక్తులే. ఎల్కే అద్వానీ గారు, కర్పూరి ఠాకూర్ గారు, చరణ్ సింగ్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు, పివి నరసింహారావు గారు. వీళ్ళు ఎల్కే అద్వానీ గారు, కర్పూరి ఠాకూర్ గారు, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావు. వీళ్ళు 5 కూడా ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను భారతరత్న అవార్డు అందుకున్నటువంటి వ్యక్తులు. వీళ్ళలో నలుగురు వ్యక్తులు మరణానంతరం వాళ్ళు ఎవరో చూసుకున్నట్లయితే కర్పూరి ఠాకూర్ గారు మరణానంతరమే తీసుకున్నారు, చరణ్ సింగ్ గారు మరణానంతరమే తీసుకున్నారు, ఎంఎస్ స్వామినాథన్ గారు మరణానంతరం తీసుకున్నారు, పివి నరసింహారావు గారు కూడా మరణానంతరమే తీసుకున్నారు. ఈ 4 కూడా మరణించిన తర్వాత ఈ అవార్డుని పొందారు. ఎల్కే అద్వానీ గారు మాత్రమే ఇప్పటికి కూడా జీవించి ఉన్నారు. సో జీవించి ఉండగా ఈ అవార్డు పొందినటువంటి భారతరత్న పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే వీళ్ళ 5గురిలో ఎల్కే అద్వానీ గారు. ఓకేనా, ఎల్కే అద్వానీ గారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2024 భారతరత్న పురస్కారాలు అందుకున్న 5 వ్యక్తుల్లో ప్రధాని, ఉప ప్రధాని, ముఖ్యమంత్రి వంటి రాజకీయ బాధ్యతలు నిర్వహించనటువంటి వ్యక్తి ఎవరు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ సంవత్సరం 5 సభ్యులని ఎన్నుకున్నారు. అందులో 4 కూడా రాజకీయ బాధ్యతలు చేపట్టిన వారే. వారిలో చూసుకున్నట్లయితే ఒకే ఒక్కరు మాత్రం వ్యవసాయ శాస్త్రవేత్త. అందులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగానే కనిపిస్తుంది మనకి. ఎవరున్నారు మనకి? ఎంఎస్ స్వామినాథన్ గారు వ్యవసాయ శాస్త్రవేత్త కదా, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇంకా ఎల్కే అద్వానీ గారు చూసుకున్నట్లయితే ఎల్కే అద్వానీ గారు, కర్పూరి ఠాకూర్ గారు, పివి నరసింహారావు గారు, చౌదరి చరణ్ సింగ్ కూడా ఈ 4 రాజకీయ బాధ్యతలు చేపట్టిన వారే. ఇక్కడ మనం చూసుకుంటే ఎల్కే అద్వానీ ఉప ప్రధాని, డిప్యూటీ పిఎం, కర్పూరి ఠాకూర్ సీఎం, పివి నరసింహారావు పిఎం, చౌదరి చరణ్ సింగ్ గారు పిఎంగా పనిచేశారు. ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ గారు మాత్రమే మనకి వ్యవసాయ శాస్త్రవేత్త అనమాట. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? రాజకీయ బాధ్యతలు చేపట్టకుండా నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఇప్పటి వరకు పనిచేసిన 14 మంది భారత ప్రధానమంత్రుల్లో ఇప్పటి వరకు ఎంతమంది ప్రధానులు భారతరత్న అవార్డును అందుకున్నారు? సో చూసుకున్నట్లయితే ఈ బిట్ ఎందుకంటే మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ చూసుకున్నట్లయితే కంపల్సరీగా ప్రధానమంత్రిని మెన్షన్ చేయడం అనేది జరిగింది. గత సంవత్సరం అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఇచ్చారు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఉప ప్రధానికి ఎల్కే అద్వానీ గారు ఉప ప్రధానికి ఇచ్చారు. మరి చరణ్ సింగ్ గారికి పివి నరసింహ గారు వీళ్ళు కూడా ప్రధానమంత్రి పదవులనే చేపట్టిన వ్యక్తులు. కాబట్టి ప్రధానమంత్రులకు సంబంధించి ఎంతమందికి వచ్చింది అని చూసుకున్నట్లయితే మామూలుగా అయితే శాశ్వత ప్రధానమంత్రులు, తాత్కాలిక కాకుండా శాశ్వత ప్రధానమంత్రుల బాధ్యత చేపట్టినటువంటి 8 మందికి వచ్చింది. ఎంతమందికి వచ్చింది? 8 మందికి. అలాగే ఇంకొక గుల్జరీరామ్ నందా గారు కూడా తాత్కాలిక ప్రధానమంత్రిగా చేశారు కదా, నెహ్రూ గారు చనిపోయిన తర్వాత. అలాగే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత కూడా తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా భారతరత్న అవార్డు పొందారు. ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్లయితే భారత ప్రధానులు మొత్తంగా 9 మంది, శాశ్వత ప్రధానమంత్రులు ఎంతమంది అంటే 8 మంది,
మొత్తంగా చూసుకున్నట్లయితే తాత్కాలిక ప్రధానమంత్రులతో చూసుకున్నట్లయితే 9 మంది. శాశ్వత ప్రధానమంత్రులు ఎంతమంది అంటే 8 మంది. వాళ్ళు ఎవరెవరు చూసుకున్నట్లయితే మొదటిగా ఫస్ట్ నెహ్రూ గారు, నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, నెక్స్ట్ ఇందిరాగాంధీ గారు, నెక్స్ట్ 4వ వ్యక్తి రాజీవ్ గాంధీ గారు, నెక్స్ట్ 5వ వ్యక్తి ఎవరంటే మొరార్జీ దేశాయ్ గారు, 5. నెక్స్ట్ గత సంవత్సరం వచ్చినటువంటి వాజ్పేయి గారు, నెక్స్ట్ ఈ సంవత్సరం వచ్చినటువంటి ఎవరెవరండి పివి నరసింహారావు గారు, నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్ గారు. ఓకేనా, ఎవరెవరు చూడండి. నెహ్రూ గారు, నెక్స్ట్ ఫస్ట్ నెహ్రూ గారు, నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, పివి నరసింహారావు అండ్ చరణ్ సింగ్. వీళ్ళ 8 మందికి కూడా ఈ అవార్డు దక్కింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంటే మొత్తంగా ఎంతమంది 8 మంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతరత్న అవార్డును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? మనకు భారతరత్న అవార్డును 1954 జనవరి 3వ తేదీన ఎవరు ప్రవేశపెట్టారంటే రాజేంద్ర ప్రసాద్, అప్పటి రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ భారతరత్న అవార్డును ప్రవేశపెట్టారు 1954. అలాగే భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం ఏది? భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం చూసినట్లయితే భారతరత్న, మనకి భారతరత్న ఏమో మొదటిది. పద్మవిభూషణ్ ఏమో రెండోది, పద్మభూషణ్ మూడోది, పద్మశ్రీ నాలుగోది. ఒకసారి ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. రీసెంట్గా పద్మవిభూషణ్ అవార్డు కూడా 5గురికి వచ్చింది. భారతరత్న అవార్డు 5గురికి ఇచ్చారు, పద్మవిభూషణ్ అవార్డు కూడా 5గురికి ఇచ్చారు. అందులో మన తెలుగువారు అయినటువంటి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, అలాగే చిరంజీవి గారు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ పద్మ అవార్డులు ప్రకటిస్తారు కాబట్టి అంత మ్యాటర్ ఏం కాదు. ఈ సంవత్సరం భారత అత్యున్నత పౌర పురస్కారాలు చూసుకున్నట్లయితే మొదటిది ఏంటండి భారతరత్న మొదటిది, 2వది పద్మవిభూషణ్, 3వది పద్మభూషణ్, 4 పద్మశ్రీ. ఓకేనా, ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. సో మనకి ఆన్సర్ ఏంటంటే అత్యున్నత 2వ పౌర పురస్కారం ఏదంటే పద్మవిభూషణ్. నెక్స్ట్ క్రింది వారిలో భారతరత్న అవార్డు కొరకు ప్రముఖులను ఎవరు సిఫార్సు చేస్తారు? ఇక చూడండి, భారతరత్న అవార్డుకు ఎన్నుకోబడినటువంటి వ్యక్తులను ఎవరు సిఫార్సు చేస్తారు? ఎవరు సిఫార్సు చేస్తారంటే మనకి వీళ్ళందరిలో ప్రధానమంత్రి ఆ వ్యక్తులను రాష్ట్రపతికి సిఫార్సు చేస్తాడు. ఎవరు సిఫార్సు చేస్తారు? ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తాడు. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ప్రధానమంత్రి గారు సిఫార్సు చేస్తారు. ఎవరికి సిఫార్సు చేస్తారు? రాష్ట్రపతి ఆమోద ముద్రతో మనకి ఈ అవార్డు అనేది ఇస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతరత్న పురస్కారం అయినటువంటి రావి ఆకు, పీపుల్ లీఫ్ ఆకారంలో ఉన్నటువంటి రావి ఆకు రూపంలో ఉన్నటువంటి అవార్డు ఏదైతే ఉంటుందో గిఫ్ట్ అవార్డు, అది దేంతో తయారు చేస్తారు అంటే ఏ లోహంతో తయారు చేస్తారు అని ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బంగారం, రాగి, కంచు, సిల్వర్ వీటితో ఉంది. ఆన్సర్ చూసుకున్నట్లయితే రాగితో తయారు చేస్తారండి, కంచుతో తయారు చేస్తారండి.
బంగారంతో కాదు, రాగితో కాదు, కంచుతో తయారు చేస్తారు. అది రావి ఆకు పైన ఎలా ఉంటుంది, మనకి రావి ఆకు మీద సూర్యుడి బొమ్మ ఉండి కింద దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. వెనక వైపు అప్పుడు మొదట్లో ప్లాటినం ఉండేది, ప్లాటినంతో ఉండి అశోక యాంబిలం ఉండి కింద సత్యమేవ జయతే అని రాసి ఉండేది, సిల్వర్ దీంతో రాసి ఉండేది. ప్రజెంట్ మాత్రం అంతా రాగి కంచుతోనే తయారు చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో దీనికి మన ఆన్సర్ ఏంటండి, కంచు. ఓకే, ఒకసారి చూసుకోండి. మొట్టమొదటిది, భారతరత్న అవార్డు పొందినటువంటి 5 వ్యక్తులు మరణ అనంతరం జీవించి ఉండగా ఎవరు పొందారు, మనకి ఎల్కే అద్వానీ గారు ఇప్పటికీ బతికే ఉన్నారు. నెక్స్ట్, రాజకీయ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎవరంటే ఈ సంవత్సరం పొందిన భారతరత్న అవార్డు పొందిన వ్యక్తులు ఎంఎస్ స్వామినాథన్ గారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంతమంది ప్రధానమంత్రులకు ఈ అవార్డు వచ్చిందంటే 8 మందికి వచ్చింది. అండ్ నెక్స్ట్, భారతరత్న అవార్డుని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1954లో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రవేశపెట్టారు. భారతదేశ 2వ అత్యున్నత పురస్కారం ఏది, మనకి పద్మ విభూషణ్. అండ్ కింది వారిలో అవార్డు కొరకు ప్రముఖులను ఎవరు సిఫార్సు చేస్తారంటే ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. అలాగే భారతరత్న పురస్కారమైనటువంటి రావాకు నిర్మాణం కలిగినటువంటి అవార్డుని దేంతో తయారు చేస్తారంటే మనకి కంచుతో తయారు చేస్తారు. ఓకేనండి. మళ్ళీ ఈరోజు పెట్టబోయే వీటిని కూడా ఒకసారి చేయండి. పోల్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బిట్స్ కూడా చేసినట్టు ఉంటుంది, దాని మీద అవగాహన కూడా వచ్చినట్టు ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసి బిట్స్ ఉన్నాయి. అలాగే రేపటి నుంచి కంటెంట్ కూడా, అంటే సిలబస్కి సంబంధించి ఏదైతే జీకే కరెంట్ అఫైర్స్ కాకుండా మనకి సైన్స్, బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఇలా ఏదో ఒకటి కంటెంట్ కూడా పెడుతుంటాను. అది కొంచెం చూసి మీకు ఉపయోగపడినట్లయితే మీరు దీనిలో పార్టిసిపేట్ చేయండి. పోల్లో పార్టిసిపేట్ చేసి మీ ఆన్సర్స్ చెప్పండి. అలాగే మాక్ టెస్ట్లు కూడా డైలీ పెడుతున్నాను క్వశ్చన్స్, వాటిని కూడా చేయండి. దీని ద్వారా మీకు ఎంతో ఒకంత నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుందని అనుకుంటాను. ఓకేనా. నిన్నటి ఆన్సర్స్ కూడా ఒకసారి కీ పెడతాను, ఆ కీ బట్టి ఆన్సర్స్ చూసుకోండి, నిన్నటి మాక్ టెస్ట్. అండ్ అలాగే రేపు కూడా అలా రెగ్యులర్గా మాక్ టెస్ట్లు 10 నుండి 15 బిట్ల మధ్య రోజు 10 నుండి 15 బిట్ల మధ్య పెడుతుంటాను. దాన్ని కూడా చూడండి. ఇలా రోజుకి ఒక 20 బిట్స్ కవర్ చేసినట్లయితే మీరు అనుకున్న దాంట్లో 1% అట్లీస్ట్ 10% అయినా మీరు దీని ద్వారా లాభం పొందుతారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఇచ్చినటువంటి మాక్ టెస్ట్ కూడా మీరు చేసే ఉంటారేమో, చేయండి. నైట్కి పోల్కి ముందు మీకు ఆన్సర్స్కి పెడతాను, నైట్ చూసేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.